తెలంగాణలో వరుసగా 10 ఏళ్లు అధికారాన్ని శాసించిన కేసీఆర్కు హ్యాట్రిక్ కొట్టాలన్న బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ ఎన్నికల్లో ఊహించని ఓటమితో భంగపాటు తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ట్యాగ్ లైన్ను సొంతం చేసుకున్న కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని గద్దె దింపిన ఘనత సునీల్ కనుగోలు రూపంలో కాంగ్రెస్ పార్టీకి సొంతమైంది. కేసీఆర్ని గద్దెదించి కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టాక గొడవలన్నీ సద్దుమణిగిపోయి సీఎం రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేతలు వీహెచ్ జానారెడ్డి వంటి సీనియర్లందరూ ఏకతాటిపై నిలిచినా కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టినా ఇలా ప్రతి అంశం వెనుక ఉన్న హస్తం సునీల్ కనుగోలు అనే చెప్పాలి. అయితే ఇదే క్రమంలో లోక్సభ ఎన్నికల ముందు బుధవారం కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కీలక సమావేశం అయ్యారు. అంతకుముందు సచివాలయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కొద్దిసేపటి భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సీఎం ఛాంబర్కు వెళ్లారు. అక్కడ సీఎంతో వారిద్దరూ సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కారును షెడ్డుకు పంపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 50 రోజులు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయం, సునీల్ కనుగోలు టీం సేకరించిన ఫీడ్బ్యాక్ ను సీఎంకు వివరించినట్టు సమాచారం. 6 గ్యారంటీలపై వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసిందే. లోక్సభ గడువుకు ముందే ఎన్నికలు జరగనున్నాయన్న సమాచారంతో రాష్ట్రంలో ఎన్నికల వ్యూహంపై కూడా వీరు చర్చించినట్టు తెలిసిందే. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలిచేందుకు సునీల్ కనుగోలు రేవంత్ సర్కార్కు కీలక సూచనలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రంగంలోకి సునీల్ కనుగోలు దిగటంతో త్వరలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.